పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. సాయంకాల సమయంలో మధ్యవార బైబిల్ ధ్యాన సమయానికి మమ్మల్ని చేర్చారు. మా దేవా, నిన్ను పాడి స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ మాటలు ధ్యానించుటకు, విజ్ఞాపన చేయుటకు మీరు మా కలుగు చేసినటువంటి కృపా సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఇప్పటికే కూడినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావలసినటువంటి వారిని త్వరగా మాతో చేర్చుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఆరాధన అంతటిలో మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. మీతో మేము అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన జరిగించులాగా మాకు సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నటువంటి మీకు అందరికీ కూడా శుభాభివందనాలు. మధ్యవారపు బైబిల్ ధ్యాన సమయానికి స్వాగతం. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 13వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ని తెరుద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అని అంటాడు. పోయినసారి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇది మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు అని మనం కొంచెం మాట్లాడుకున్నప్పుడు, మేబీ ఒకవేళ వాళ్ళు ఎదురు చూశారేమో, పౌలు గారు మా సంఘానికి కూడా వస్తే బాగుండు అని. అయితే ఆయన ఒకవేళ వేరే ఆలోచనకు తావివ్వకుండా, కొన్నిసార్లు ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి, మా సంఘానికి రావడం పౌలు గారికి ఇష్టం లేదా, లేకపోతే మా సంఘం అంటే ఆయనకి ఏమన్నా చిన్న చూపు ఉందా, ఇలాంటి రెండవ ఆలోచన కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళకి కలగకపోయినప్పటికీ కూడా వేరే వారి ద్వారా కలిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఆలోచనతో తాను వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, చాలాసార్లు నేను మీ దగ్గరకు వద్దామనుకున్నా, కానీ ఆటంకపరచబడ్డాను, ఇది మీకు తెలియాలి అని అంటా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం పోయినసారి చూసాం. మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, కుటుంబంలో సంబంధ బాంధవ్యాల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, సంఘంలో ఇద్దరు విశ్వాసుల మధ్య కానీ భిన్న అభిప్రాయాల వలన విభేదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు, మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం దానిని వెంటనే క్లారిటీ తెచ్చుకోవాలా, క్లారిఫై ఇచ్చుకోవాలా అనేటువంటి విషయాన్ని పోయినసారి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు అనంటే, ఒకవేళ ఆ మిస్అండర్స్టాండింగ్స్ అలానే ఉంటే అవి అలానే పెరిగి పెరిగి బిటర్నెస్ చోటు చేసుకొని అది ఈర్ష్య, మత్సరము, కక్ష, కుట్ర ఇలాంటి
నరహత్యతో సమానమైనటువంటి విషయాలతో మరి ఆ బంధం ముగిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటికి మన కుటుంబాల్లో కానీ, మన సంబంధ బాంధవ్యాల్లో కానీ, లేదా మన సంఘంలో కానీ, విశ్వాసుల మధ్య కానీ అలాంటి అవకాశాన్ని మనం ఇవ్వడానికి వీలు లేదు, లేకపోతే అలాంటి వాటిని మనం పోషించుటకు వీలు కాదు అనే విషయాన్ని మనం పోయిన వారం చూడటం జరిగింది. మీలో కూడా ఫలమైనదైనా పొందాలని అని అంటా ఉన్నాడు. అన్ని జనుల్లో నేను ఫలం పొందాను, మీలో కూడా ఫలమేదైనను పొందవలనని. ఈ ఫలం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక కాపరి తన విశ్వాసుల నుండి ఏ ఫలాన్ని కోరుకుంటాడు, లేకపోతే దేవుడు తన సంఘం నుండి, వ్యక్తుల నుండి కానీ, కుటుంబం నుండి కానీ, క్రైస్తవ కుటుంబం నుండి కానీ, సంఘం నుండి కానీ ఏ ఫలాన్ని దేవుడు కోరుకుంటాడు, లేకపోతే కాపరి కోరుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. పోయినసారి ఒకటి మాట్లాడుకున్నాం మనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలోనే ఉన్నటువంటి ఒక మాటను చూసాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, పాపముల నుండి విమోచించబడి దేవునికి దాసులవ్వాలి అని అంటా ఉన్నాడు. మనమందరం కూడా మన పాత ప్రాచీన స్వభావమును విడిచిపెట్టడానికి ఇష్టపడి యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి, ప్రభువుగా మన జీవితాలకు స్వీకరించి, ఇక నుండి నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను అనేటువంటి నిర్ణయంతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడమే దేవునికి దాసులు అవ్వడం. మనం దేవునికి దాసులు అవ్వాలి. మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు యజమానుడు ఎవరు అని అంటే ఆయనే అనేటువంటి భావన మనమందరం కూడా స్పృహతో కలిగి ఉండాలా. కేవలం భాషలో, కేవలం మాటల్లో, కేవలం డాక్యుమెంట్స్లో కాదు, కానీ మనము ప్రయోగాత్మకంగా, క్రియాశీలకంగా మన జీవితాల్లో నా యజమానుడు ఆయన, ప్రభువే నా యజమానుడు, ప్రభువే నా యజమానుడు అన్నప్పుడు కనబడనటువంటి ప్రభు నాకు యజమానుడిగా ఎలా నేను తీసుకుంటాను అని అంటే కనబడేటువంటి వాక్యాన్ని మనం యాజమాన్యంగా తీసుకోవాలా. మనం ఎప్పుడైతే వాక్యానికి దాసులవుతామో, వాక్యాన్ని మన జీవితాలకు యజమానులుగా పెట్టుకుంటామో, ప్రభువుని యజమానుడిగా పెట్టుకోవటం అంటే అదే. ప్రభువుని యజమానుడిగా పెట్టుకోవడం అంటే చాలా సందర్భాల్లో చాలామంది కేవలం ఆ మాట, ఆ స్టేట్మెంట్ చేయటం వరకే మనం ఆగిపోతూ ఉంటాం. చాలామందికి అదేంటో కూడా అర్థం కాదు. ప్రభువుని యజమానుడిగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే వాక్యాన్ని మన జీవితాలకు యజమానుడిగా చేసుకోవడం, వాక్యాన్ని మన కుటుంబాల మీద అధికారానికి, పరిపాలనకు మన జీవితాలను, మన కుటుంబాలను అప్పగించుకోవటం, మన సంఘాలను అప్పగించుకోవటం. వాక్యం ఏమైతే బోధిస్తూ ఉందో, ప్రబోధిస్తూ ఉందో ఆ మాటలే, లేకపోతే ఆ బోధలే మన జీవితాల్లో జరగబడనివ్వడానికి మనల్ని మనం అప్పగించుకోవటం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాలనుకుంటా ఉన్నాను, ఎప్పుడైనా చెప్పడానికి ఈ మాటలు ఇష్టపడతా ఉన్నాను. కారణం ఏంటంటే మనం క్రైస్తవులంగా పిలిపించుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, లేకపోతే క్రైస్తవులంగా మనం ఈ భూమి మీద సంవత్సరాలు ఉనికి కలిగి ఉండడం వల్ల ఉపయోగం లేదు. కానీ మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద వాక్యం యొక్క అధికారం ఉన్నప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఆయన యొక్క పరిపాలనకు లోబడకుండగా మనం ఒకవేళ మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే దాంట్లో సత్యం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు. కాబట్టి వాక్యం మన జీవితాల మీద పరిపాలన చేయాలా. శిష్యత్వము అనేటువంటి ఫలం. పౌలు గారు అన్యజనుల్లో నేను ఫలం పొందినట్లు మీలో కూడా ఏదైనా ఫలం పొందవలనని అంటా ఉన్నప్పుడు ఏ ఫలం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏ ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు విశ్వాసుల్లో అని అంటే శిష్యత్వము అనేటువంటి ఫలం, డిసైపుల్ అనేటువంటి ఫలం. శిష్యుడు అనగా అర్థం ఏంటంటే గురువు యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వాడు, గురువు యొక్క పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటి వాడు, గురువు యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా తరచి చూచి దానిలో నుండి పాఠాలు నేర్చుకునేవాడు, సోపానాలు తీసుకునేవాడు. తనని ఎవరు అని అంటే శిష్యుడు అని అంటారు.
అందుకోసమే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచినప్పుడు ఏమన్నాడు అంటే, వారు తనతో కూడా ఉండుటకు పిలిచాడు అన్నాడు. తనతో కూడా ఉండుటకు పిలిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ శిష్యుడు అన్నప్పుడు లక్షణాలు ఏంటాయనంటే, గురువుని వెంబడించేటువంటి వాడు, గురువు యొక్క జీవితాన్ని తరచి చూచేటువంటి వాడు, గురువుతో ఉండేటువంటి వాడు. గురువు ఎవరు? యేసు ప్రభు. మనం అందరం కూడా ప్రభు యొక్క జీవితాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారమై ఉండాలా. సువార్తల్లో కొంత మనకు తెలుసుద్ది, పత్రికల్లో మనకు కొంత తెలుసుద్ది. ప్రభు యొక్క జీవితాన్ని చాలాసార్లు గమనించండి. చాలామంది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ని రాస్తూ ఉంటారు. చాలా సంతోషం. వాళ్ళు చాలా సమయం తీసుకొని ఆసక్తిని పెట్టి, ఆశను పెట్టి, పట్టుదలతో ఆ పనులు చేస్తూ ఉంటారు. కాపరిగా నా సలహా ఏంటో మీకు చెబుతా నేను. మన సువార్తల్లో, పత్రికల్లో యేసు ప్రభు యొక్క జీవితం ఏంటో మనం రాసుకుంటే అల్టిమేట్గా ఈ లోకంలో మనకున్న పని ఏంటంటే ఆ జీవితంలోకి మారడమే. మనం చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఎవరు అని అంటే, ఆయన పాపుల రక్షకుడు, సిలువలో మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన ప్రేమామయుడు, దయామయుడు అని అంటాం. కానీ అసలు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటి, యేసుక్రీస్తు యొక్క స్పందనలేంటి, ప్రతిస్పందనలేంటి, ఆయన సమాజాన్ని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, ఒక వెలివేయబడినటువంటి కుటుంబాన్ని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, లేకపోతే మందిరాన్ని గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆయన యొక్క అభిప్రాయం ఏంటి, ఆయన యొక్క భావన ఏంటి, ఆయన యొక్క నిర్వచనం ఏంటి, ఈ విషయాలు మనకు తెలిసి ఉండాలి ప్రియమైనటువంటి వారలారా. యేసుప్రభు యొక్క జీవితం ఏంటో తెలియకుండా యేసుప్రభుని మనం ఎలా ఫాలో అవుతాం? కష్టతరమైనటువంటి విషయం. సో కాబట్టి ఆయన యజమానుడు, లేకపోతే నేను శిష్యుణ్ణి అన్నప్పుడు ప్రభువు యొక్క జీవితం నాకు అర్థం కావాలా. అందుకోసమనే క్రైస్తవ మార్కెట్లో మొదటి అడుగులు అని కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే వాటిని తీసుకొనండి. అవి మనకు అవసరం. మొదటి అడుగులు ఏంటి పాస్టర్ గారు? మేము ఎప్పటికే కొండలు లోయలు దూకేస్తూ ఉంటే అని అంటే నేనేం చేయలేను. మీరు కొండలు లోయలు దూకుతూ ఉన్నారంటే మీరే కాదు, క్రైస్తవేతరులు కూడా వాళ్ళ జీవితంలో సంసారం ఒక సాగరం అంటారు. కాబట్టి సాగరాన్ని ఈదుతారు, కొండలు లోయలు కూడా దూకుతారు. మనం కూడా దూకుతాం అని అంటే కాదు. ప్రభు యొక్క జీవితం మొదటి అడుగులు అసలు వేసామా వేయలేదా, ఆయన అడుగుల్లో మనం అడుగు వేస్తూ ఉన్నామా లేదా అనేది చాలా స్పష్టంగా మనం అవగాహన కలిగి ఉండాల్సినటువంటి వారం. ఇది శిష్యత్వము అనేటువంటి ఫలం ఫలించాలా, ఇదిగో మీరు ఫలించాలా అన్నప్పుడు ప్రభువు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి ఫలం ఏంటంటే శిష్యత్వము, డిసైపుల్షిప్, ఆయన్ను వెంబడించేటువంటి జీవితం, ఆయన్ను వెంబడించేటువంటి జీవితం. రెండవ ఫలం ఏంటంటే సంబంధం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును, తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, తనంతట తానే ఎలాగూ ఫలింపదో. క్రీస్తుకు వేరుగా ఉండి నేను ఫలిస్తూ ఉన్నాను, నేను ఆశీర్వదింపబడతా ఉన్నాను అంటే ఆ ఫలము ప్రభువుది కాదండి, ఆ ఆశీర్వాదం దేవునిది కాదండి. చాలా సందర్భాల్లో ఒకవేళ మీకు కలుగుతున్నటువంటి ఫలములను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నిలవబడి దేవుని ఆశీర్వాదం అని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్క మన జీవితం ఆయనతో సంబంధం లేకుండా ఉంది, ఆయనతో అంటుకట్టబడకుండా ఉంది అని అంటే ఆ ఫలం ప్రభువు వలన కలిగిన ఫలం కాదు, ఆ ఆశీర్వాదం దేవుని వలన కలిగిన ఆశీర్వాదం కాదు. ఫలించాలి అన్నప్పుడు ఆ ఫలము ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ నేను మరలా మీకు ఒక విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. క్రైస్తవులని, క్రైస్తవేతరుని ఒకవేళ మీరు సరిపోల్చి చూసినప్పుడు క్రైస్తవులు ఒకవేళ ఇదిగో ఇది ఫలము లేకపోతే ఇది ఆశీర్వాదము అని అనుకుంటా ఉంటే క్రైస్తవేతరుల్లో కూడా ఆ ఫలం కనపడుద్ది, ఆ ఆశీర్వాదం కనపడుద్ది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్? కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడినటువంటి మాట, తనంతట తానే ఫలించడం కష్టం, అది ఫలం కాదు. సో కాబట్టి రెండవ ఫలం, దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి రెండవ ఫలం, ఒక విశ్వాసి తాను విశ్వాసిగా ఆయన దగ్గర నుండి మొదటి రోజు నుండి జరగాల్సినటువంటి, ఫలించాల్సినటువంటి మొదటి ఫలం ఏంటంటే శిష్యత్వం. రెండవది సంబంధం.
శిష్యత్వానికి సంబంధం చాలా ప్రాముఖ్యం. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిలో తీగ అంటు కట్టబడినప్పుడు లేదా తీగ ద్రాక్షవల్లిలో ఉన్నప్పుడు ఆ ప్రధానమైనటువంటి కాండము అని మనం పిలుస్తున్నటువంటి దాంట్లో నుండి సారం వస్తూ ఉంటుంది ఈ తీగలోనికి. నేను నువ్వు కూడా ప్రభువుతో అంటుకట్టబడితే నిజమైన ద్రాక్షావల్లిని నేను అని ప్రారంభం చేస్తాడు. నిజమైన ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను అనొచ్చు కదా ఆయన. నిజమైన ద్రాక్షావల్లి అంటే అబద్ధపు ద్రాక్షావల్లులు ఉంటాయనా? ఉన్నాయి. అబద్ధపు ద్రాక్షావల్లులు ఉన్నాయి. ఆ రోజుల్లో ద్రాక్షావనాలు పెంచడం, ద్రాక్షావనాలలో నుండి ద్రాక్షారసమును తీసి ఆ ద్రాక్షారసమును తాగి ఆరాధించడం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి బైబిల్ కాలంలో ఉన్నటువంటి ఒక ఆరాధన. అందుకోసమనే నోవహు ద్రాక్ష పంట వేసెను. ఆయన నోవహు ద్రాక్ష పంట వేసి బాగా తాగి మత్తుడై ఉండెను. ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటాయనంటే, అందుకోసమని ఏమంటారు, మీరు మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండండి అని అంటాడు. ఎందుకు ఈ రెండింటిని పోలుస్తూ ఉన్నాడు అని అంటే, ఆ రోజుల్లో ఒక పక్క ద్రాక్షారసమును తాగి మత్తులై గంతులేసి ఎగురులేయడం కూడా ఒక ఆరాధన ఉంది ఆ రోజుల్లో. ఇంకొక పక్క ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని ఆయన. ఇది మత్తు కాదు, మత్తుతో వచ్చేటువంటి ఆరాధన కాదు ఇది. ఇది సంబంధంతో వచ్చేటువంటి ఆరాధన. మనం సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి భావన. ప్రియమైనటువంటి వారులారా, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ప్రభు యొక్క సారం నాలో కనబడతా ఉందా లేదా అని చూసుకోవాలండి. ప్రభు యొక్క సారం, ప్రభు యొక్క స్వభావం కదండి. ఆ చెట్టు అంతటిలో కూడా కొమ్మలకి, ఆకులకి, వాటన్నిటికీ కూడా స్వభావం ఎవరిది వస్తాయనంటే, ఆ విత్తబడినటువంటి విత్తనము, వేర్లు అక్కడి నుండి మొత్తం అంతా స్వభావం అక్కడి నుండే వస్తుంది, సారం అక్కడి నుండే వస్తుంది. సో కాబట్టి నేను ప్రభువుతో నేను ఉన్నానా, నేను నిలిచి ఉన్నానా, ఉంటేనే ఫలిస్తామండి. కాబట్టి సంబంధము అనేటువంటి ఫలం. ప్రియమైనటువంటి వారలారా, మనం బీమా తీర్పులో గమనిస్తూ ఉన్నాం, ఆ తర్వాత ధవళవర్ణ సింహాసనపు తీర్పులో గమనిస్తూ ఉన్నాం, ఆ తర్వాత 2-3 సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. నేను మళ్ళా చేతులు జోడించి నేను మీకు చెబుతా ఉన్నా, మళ్ళా చెబుతా ఉన్నా, ఆ దినమున కొందరు వచ్చి, ప్రభువా నీ పేరట మేము అది చేయలేదా, ఇది చేయలేదా, అట్లా చేయలేదా, ఇట్లా చేయలేదు. రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 26 వరకు ఉన్నటువంటి వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ చర్చ్. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. పీరియడ్. స్వతంత్రించుకొనరు. ఆ లిస్టులో ఉండకుండా చూసుకోండి దయచేసి, ఆ జాబితాలో ఉండకుండా చూసుకోండి. ఎవరి మీద కూడా ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదములు కలిగి ఉండడం, భేదములు కల్పించడం, విమతాలు, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 2 జాబితాలు చెప్తా ఉన్నాడు పౌలు గారు. మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొందకముందు ఉండేటువంటి ఒక జాబితా చెప్పాడు, శరీర కార్యములు అన్నాడు. అయితే ఆత్మఫలమేమనగాని ఒక జాబితా చెప్పాడు. ఇది ఎలాంటిదయ్యానంటే, ఒక గొంగళి పురుగు అది తరువాత సీతాకోక చిలుకగా మారేటువంటి
విధానానికి సంబంధించిందిగా ఉందన్నమాట. శరీర కార్యములు అన్నప్పుడు అది గొంగళ పురుగు లాంటిది. దాన్ని చూడగానే కొంతమందికి అసహ్యం, దాన్ని పట్టుకుంటే దురద, దాని దగ్గరికి ఎవరు రానిరు. ఆ గొంగళి పురుగు దాని యొక్క జీవిత చక్రం చూస్తే అది చివరకు ఎలా మారుతుందా అనంటే అసలు విచిత్రంగా ఎవరు ఊహించని రీతిగా సీతాకోక చిలుక అవుతుంది. మంచి రంగురంగుల వర్ణాలు కలిగినటువంటి బ్యూటిఫుల్ సీతాకోక చిలుకలాగా మారిపోద్ది. రూపాంతరం అంటే అదే. రూపాంతరం అని అంటే మనం మొత్తంగా మారిపోవాలా, మనం మొత్తంగా మారిపోవాలా. శరీర కార్యములు అని చెప్పి అవి స్పష్టమై ఉన్నవి అని చెప్పి ఒక పక్కన పెట్టి ఇంకొక పక్క అయితే ఆత్మఫలము అని అంటా ఉన్నాడు. అంటే ఒకప్పుడు జారత్వం ఉంది, ఒకప్పుడు అపవిత్రత ఉంది, ఒకప్పుడు కామం ఉంది, ఒకప్పుడు విగ్రహారాధన, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం. అయితే ఇప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం కనబడుతున్నాయా అండి? సంఘాల్లో, వ్యక్తుల జీవితాల్లో, కుటుంబాల్లో కనబడుతున్నాయా ఇవి? ఈ మాటలు వచ్చినప్పుడల్లా నాకు ఇది జ్ఞాపకం చేయాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళా చెప్తా ఉన్నాను, దయచేసి నన్ను ఏమనుకోమాకండి. వెన్ వీఆర్ నాట్ మీటింగ్ ద యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం రకరకాల విషయాలు, రకరకాల చరిత్రలు మనకు కలిగి ఉన్నప్పటికీ అంటారు ఈ కీర్తనల అధ్యాయాలు అనకూడదు, సంకీర్తన అనాలా, ఇలా మస్తు చెప్పుకోవచ్చు మనం. కానీ ప్రియమైనటువంటి వారారా, అది కాదు కావాల్సింది ఏంటంటే వాటిల్లో ఉన్నటువంటి సారాంశం, సందేశం నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలా, నా మనస్సును మార్చాలా, నా బ్రతుకును మార్చాలా, నా జీవితాన్ని మార్చాలా. ఎక్కడికి మారాలా? దయచేసి గమనించండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది అనుకోమాకండి. అందరిది ఒకటే. ఏంటి? అందరిలో ప్రేమ రావాలా, అందరిలో సంతోషం, అందరిలో సమాధానం, అందరిలో దీర్ఘశాంతం, అందరిలో దయాళుత్వం, అందరిలో మంచితనం, విశ్వాసం, సాత్వికం. అందరిలో సాత్వికం ఉందనుకోండి, ఎంత బాగుంటుంది. కాకపోతే దేవుడు ఏం చేశాడు అంటే ఆ గురుగులను కూడా పెరగని అన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఈ పై బ్యాచ్ అనమాట. గురుగులు అంటే ఆ పై బ్యాచ్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని చెప్పా కదా, అదనమాట. సో మనం ఫలించాలని మాట్లాడుకుంటా ఉన్నాం. ఏంటి ఫలించేటువంటి ఫలం ఏంటి? శిష్యత్వము, ఆయన్ని వెంబడించాలా, సంబంధం, ఆయనతో అంటుకట్టబడాలా. మూడవది రూపాంతరం, మన జీవితాలు మార్చబడాలా. గొంగళి పురుగుల్లాగా ఉన్నటువంటి మన జీవితాలు సీతాకోక చిలుకల్లాగా అవ్వాలా, రూపాంతరం చెందాలా. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీర కార్యములు పైన చెప్పాడు కదా, వాటన్నిటినీ సిలువ వేసి ఉన్నారంట. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు. ఒకవేళ సిలువైపోతే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం క్రీస్తు యేసు సంబంధులం కాదు. నాలుగో ఫలం సత్కార్యం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు అని అంటాడు. అన్ని సత్కార్యములలో సఫలం అవ్వాలా. సత్కార్యము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో మీరు సత్కార్యములు చేయుటకు ఆయన చేసినటువంటి పని అయి ఉన్నారు. సత్కార్యం అనంటే ప్రియమైనటువంటి వారులారా, అన్నం లేనటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం, వస్త్రములు లేనటువంటి వారికి వస్త్రములు ఇవ్వడం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, అలాగనే అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, నీళ్లు లేనటువంటి వారికి నీళ్ళు ఇవ్వడం. ఇవి కాదు సత్కార్యం అంటే. ఇవి అనుకుంటా ఉన్నారేమో. సత్కార్యం అంటే ఏంటో చూపిస్తా చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక, బైబిల్ తెరుద్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు తీతు గారికి రాసినటువంటి పత్రిక తీద్దాం. తిమోతి తర్వాత ఉంటుంది ఆ పత్రిక. తీతుకు రాసినటువంటి పత్రిక తీయండి.
తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా సత్కార్యం గురించి ఇక్కడ చాలాసార్లు ప్రస్తావించాడు. చూడండి, మొదటి అధ్యాయంలో 15వ వచనం నుండి చదువుతా ఉన్నాను. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. సత్కార్యము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారంట, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా చెబుతారు. తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టుగా చెప్తారు అని చెప్పి కంటిన్యూషన్లో రాస్తూ ఉన్నాడు. చూడండి, 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనను. సత్క్రియందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేసుకోవడానికంట. అయితే ఈ సత్క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడే కాంటెక్స్ట్లోనే 2వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు సత్క్రియలు అంటే ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఒక కాపరికి సత్క్రియ ఏంటి అనంటే హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించడం సత్క్రియ. అలాగనే ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారివై ఉండవలను. వృద్ధులు ఎలాగ ఉండాలో రాస్తూ ఉన్నాడు. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలను. అలాగే యవ్వన స్త్రీలు, అలాగే 6వ వచనంలో యవ్వన పురుషులు, అలాగనే 9వ వచనంలో దాసులు, ఆ తర్వాత యజమానులు, ఆ తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడలా అని అంటా ఉన్నాడు. సత్కార్యం అంటే ఏంటి క్రైస్తవులకి అని అంటే, ప్రియమైనటువంటి వారులారా, ఒక కాపరి ఏం చేయాలని వాక్యం చెబుతా ఉందో అది చేయడం సత్కార్యం. ఒక వృద్ధుడు ఎలాగూ ఉండాలని వాక్యం చెబుతా ఉందో అలాగూ ఉండటం సత్కార్యం. ఒక వృద్ధురాలు ఎలాగూ ఉండాలని బైబిల్ చెప్తా ఉందో అలాగూ ఉండడం సత్కార్యం. అలాగే ఒక యవన పురుషుడు ఎలాగ ఉండాలని చెప్తా ఉందో అలాగ ఉండడం, యవన స్త్రీ ఎలాగ ఉండాలని చెబితే అలాగ ఉండడం, యజమానుడు, దాసుడు, అలాగనే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వయస్సులను బట్టి వారి వారి పనులను బట్టి బైబిల్ గ్రంథంలో వారు ఎక్కడ ఎలా ఉండాలని రాసబడి ఉందో అలాగ ఉండడమే సత్క్రియ. అలాగ ఉండడమే సత్క్రియ. వృద్ధులు ఎలాగూ ఉండవలను అని రాశాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు వృద్ధులు ఎవరో మనం తేల్చాలా. 60 సంవత్సరాలు వృద్ధులా 70 సంవత్సరాలు వృద్ధులా అని తేల్చడం మనకు కష్టం. ప్రియమైనటువంటి వారలారా, సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సత్కార్యం అనేది ఫలం. సత్కార్యం అంటే ఏంటంటే మనం ఒక భర్తగా ఉండాల్సిన రీతిగా కుటుంబంలో ఉండకుండగా, ఒక భార్యగా ఉండాల్సిన రీతిగా కుటుంబంలో ఉండకుండగా, ఇదిగో నేను పలానా వారికి 100 మందికి భోజనం పెడుతున్నా, కుదరదు. నేను ఒక భర్తగా ఉండాల్సిన విధంగా ఉండకుండగా నేను 700 మందికి కాపరిని, కుదరదు. నేను ఒక తల్లి తండ్రిగా నా కుమారుల విషయంలో బాధ్యత వహించకుండగా నేను సంఘంలో నాయకుడిని, కుదరదు. దేవుడు మనల్ని మన పాత్రల్లో ఎక్కడ ఎలాగూ ఉంచాడో అలాగూ ఉండకుండగా నేను ఇంకేదో చేస్తున్నా ఇవి మంచి పనులు కదా అని అంటే విలువ లేదు. సత్కార్యం అంటే ఏంటంటే ఎవరికి నిర్ణయించబడిన ఆ పాత్రల్లో వాళ్ళు ఆ వాక్యానుసారమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండడం సత్క్రియ. సో మొదటి ఫలం శిష్యత్వం, దేవుని వెంబడించడం. 2వ ఫలం సంబంధం, దేవునితో అంటుకట్టబడిన జీవితం. 3వ ఫలం రూపాంతరం, మార్చబడిన జీవితం. 4వ ఫలం సత్కార్యం. 5వది స్తుతియాగం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు.
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసం ఎదురు చూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. స్తుతియాగము అనేటువంటి ఫలం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి జిహ్వ ఫలము లేదా స్తుతియాగము అన్నప్పుడు రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఒకటి, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకడి, అట్టి యాగము. స్తుతియాగము అనగానే ప్రియమైనటువంటి వారలారా, జిహ్వ ఫలము అంటంతోనే ప్రియమైనటువంటి వారలారా, ఆయన నామాన్ని ఒప్పుకొని ఇక్కడికి వచ్చి పాడడము, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, మహిమ నీకే, ఘనత నీకే అని అంటాం కాదు ప్రియమైనటువంటి వారలారా. యాగము పైన స్తుతియాగం అన్నప్పుడు కింద అట్టి యాగము అని రెండింటిని కలుపుతా ఉన్నాడు. యాగం గురించి వేరే అర్థం చెబుతా ఉన్నాడు. ఏం యాగం అంట? ఉపకారమును ధర్మము. ఉపకారమును ధర్మమును చేయటం స్తుతియాగం. స్తుతి పాటలు పాడటంతో పాటు, ఆరాధించటంతో పాటు ధర్మమును ఉపకారమును కూడా చేయాలా. అట్టి యాగం దేవునికి ఇష్టమైనది. ఇట్ ఈస్ నాట్ యువర్ సౌండ్స్ ఫ్రమ్ యువర్ మౌత్ ఆన్ సండేస్, ఇట్ ఈస్ ద హెల్ప్ ఫ్రమ్ యువర్ హార్ట్ విత్ యువర్ హ్యాండ్స్. ఆ యాగం దేవునికి ఇష్టం ప్రియమైనటువంటి వారలారా. దాంతోపాటు ఏమంటా ఉన్నాడు? మీ పైని నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకులు అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అది సంఘ నాయకుల గురించి కాదు, కాపరుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మీ పైన కాపరులుగా ఉన్నటువంటి వారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. దే ఆర్ షెపర్డింగ్ యూ. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖంతో ఆ పని చేయొద్దు. మీ ఆత్మలను కాసేటువంటి వారు దుఃఖంతో బలవంతంగా పనిచేయొద్దు, అది మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఈ స్లైడ్ వద్దులే పాస్టర్ గారు, మాకు వేరే స్లైడ్ పెట్టండి తొందరగా అంటారా ప్రియమైనటువంటి వారలారా. స్తుతియాగం, ఆ తర్వాత సౌవార్తికం, ఇంకొక ఫలం సౌవార్తికం. యోహాను సువార్త 4వ అధ్యాయం 36 నుండి 38 వరకు. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటా ఉన్నాడు. కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడ్రి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. కోయమంటా ఉన్నాడు. కోస్తే ఫలం, కోయకపోతే ఫలం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు ఇవన్నీ ఉండాలా. ఏదో ఒకటి ఉంటే కుదరదండి. ఫలము అన్నప్పుడు ఇవన్నీ ఉండాలా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఫలాలన్నీ ఉండాలా. శిష్యత్వం ఉండాలా, సంబంధం ఉండాలా, రూపాంతరం ఉండాలా, సత్కార్యం ఉండాలా, స్తుతియాగం ఉండాలా, సౌవార్తికం ఉండాలి. ఈ ఫలాలన్నీ ఫలించాలి. మనం ఏదో ఒక్కటి ఫలిస్తే కుదరదు. ఇదిగో కోత విస్తారంగా ఉంది, కోత పనివారి కోసం మీరు యజమానుణ్ణి వేడుకొనండి అన్నాడు. ఎవరితో చెప్పారు ఈ మాట? ప్రభువు శిష్యులతో చెప్పాడు. కోత కొయ్యాలయ్యా, మీరు కోత కొయ్యాలని చెప్పాడు. కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, కోసేటి పనివారి కోసం మీరు వేడుకొనండి అన్నాడు. ప్రభువు చెప్పాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి, అరే అబ్బాయిలు ప్రార్థన చేస్తున్నారా యజమానుడి కోసం అన్నాడు. చేస్తున్నాం, పదండి కొయ్యండి అన్నాడు. కోత పనివారి కోసం ప్రార్థన చేయండి అని ఎవరితోనైతే చెప్పాడో తర్వాత వచ్చి ఏమంటున్నాడంటే, పదండి మీరే కోసేది అంటున్నాడు. మీరే కొయ్యాలా. ప్రియమైనటువంటి వాళ్ళ కొయ్యటం అంటే మరలా చెప్తా ఉన్నాను, కొయ్యటం అంటే కోసేటి పనివారిని పంపిస్తే సరిపోద్దులే, కోసేటి పనివారికి ఒక 5,000 ఇస్తే సరిపోద్దులే, కోసేటి పనివారికి కొంచెం బట్టలు పంపిస్తే సరిపోద్దులే, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి బాగున్నారంటే సరిపోద్దులే. అది మాట్లాడట్లా బైబిల్ ఏం మాట్లాడుతూ ఉందంటే మిమ్మల్ని కొయ్యమంటుంది.
మిమ్మల్ని కొయ్యమంటుంది కోత. మీరు కొయ్యాలా, సవార్థీకరణ జరిగించాలి, మీరు సువార్త చెప్పాలా, ప్రజల్ని దేవుని దగ్గరకు ఆకర్షించాలా. ఒక అర్ధసత్యంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. వెళ్ళండి, లేకపోతే పంపండి. ఇది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? నాకైతే యేసు ప్రభు చెప్పిన ఒక మాటే గుర్తుంది, మీరు వెళ్ళి అన్నాడు. పేతురు మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే వేరే వాళ్ళని పంపండి అన్నాడు. అక్కడ మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళాలి మనం. మేము వెళ్ళలేకపోతున్నాం పాస్టర్ గారు, కానీ పంపుతున్నామండి. కుదరదండి, పంపితే కుదరదండి, వెళ్ళాలా, కొయ్యాల, సవార్థీకరణ జరిగించాలా, సువార్తను ప్రకటించాలా, వ్యక్తుల్ని ప్రభు కోసం పట్టుకోవాలా. నువ్వు అనుభవించినటువంటి క్షమాపణ, నువ్వు అనుభవించినటువంటి కృప, నువ్వు అనుభవించినటువంటి సమస్తం ఎవరు? రోడ్డు మీద నీకు ప్రజల మీద తలల మీద అగ్ని కనపడాలంటాడు ఒక ఆయన. ఒక భక్తుడు ఏమంటాడంటే, నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటే వాళ్ళందరూ అగ్నిలో కాలుతున్నట్టుగా నీకు కనబడాలా, ఒకవేళ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే అని అంటాడు. రోడ్డు మీద నీకు కనబడుతున్నటువంటి వాళ్ళందరూ అమ్మో వీళ్ళందరూ అగ్నిలో కాలిపోతూ ఉన్నారు తపన నీకు కలగాలంటాడు. కలిగితే అప్పుడు బాబు ఇట్రా ఒక మాట వినాయా అని సువార్త చెప్తామంట. ఇది ఫలించటం. సవార్థీకరణ జరిగించకుండా నేను ఫలిస్తూ ఉన్నానంటే కుదరదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తర్వాత నీతిమత్వం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిన నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మంచి ఫలములతో నిండుకొనిన నీతి ఫలం. మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము అని అంటే నీతి ఫలము కనబరచవలసినటువంటి వారు. నీతి ఫలం అంటే ఏమంటున్నాడు? పైనుండి వచ్చు జ్ఞానంతో నడిపించబడటం. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఏం చేసింది అంటే సమాధానకరమైనది, అది మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతో నిండుకున్నది. ఇది నీతిమత్వం. ప్రియమైనటువంటి వారు, నేను నీతిమంతుడికి ఎంచబడ్డాను, ఇక నా కోసం జీవ కిరీటం ఉంది అని చెప్పుకోవటం కాదండి. ఆ నీతిమత్వానికి సంబంధించిన నీతి ఫలాన్ని మనం ఫలించేటువంటి వారంగా ఉండాలా. ఫలములు ఫలించాలా. నీతి ఫలం. ప్రియమైనటువంటి వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, శిష్యత్వము. దయచేసి వీటి మీద దృష్టి పెట్టాలి మీరు. ఈ ఫలాలు ఫలించాలి మనం. శిష్యత్వము అనే ఫలం, సంబంధము అనే ఫలం, రూపాంతరం అనే ఫలం, సత్కార్యము అనే ఫలం, స్తుతియాగము అనే ఫలం, సౌవార్తికం అనే ఫలం, నీతిమత్వము అనే ఫలం. బైబిల్ గ్రంథంలో ఫలము అని చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నేను మీ ముందు పెడతా ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ మాట రాయబడింది, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, అందరూ చెప్పండి, నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. స్పష్టమైందని నేను అనుకుంటా ఉన్నాను. విషయం చాలా స్పష్టమని అయిందని నేను అనుకుంటా ఉన్నాను. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం అంటే ఏంటో చెప్పేసాను ఆల్రెడీ. శిష్యత్వం అనే ఫలం, సంబంధం అనే ఫలం, సత్కార్యం అనే ఫలం, రూపాంతరం అనే ఫలం, స్తుతియాగము అనేటువంటి ఫలం, నీతిమత్వము అనేటువంటి ఫలం, సౌవార్తికం అనేటువంటి ఫలం. ఈ ఫలాలు మనం ఫలించకుండగా నాకు సీటు గ్యారంటీ బైబిల్ ఒప్పుకోవట్లేదు దాన్ని. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రార్థన చేసుకుందాం.
ఒక మాట వీటి గురించి ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఇద్దరిద్దరంగా ప్రార్థనలకు ముందుకు వెళదాం. పౌలు గారు అంటా ఉన్నాడు, అన్యజనుల్లో నేను ఫలం పొందాను, ఆ ఫలమే మీలో కూడా పొందాలి. ఒక విశ్వాసిలో నుండి, ఒక కాపరిగా, ఒక సంఘ స్థాపకుడిగా పౌలు గారు కోరుకుంటున్నటువంటి ఫలం, దేవుడు ప్రతి విశ్వాసి నుండి కోరుకుంటున్నటువంటి ఫలాలు ఏంటి? అసలు ఏంటి ఆ ఫలం? చాలా స్పష్టంగా ఈరోజు తెలుసుకున్నాం. ఈ ఫలం మనం ఫలించాల. పరిశుద్ధుడా, విన్నటువంటి విషయాలపై దృష్టి పెట్టి అలాగున మా జీవితాలు ఫలించుటకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్.